రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించి కాపాడి భద్రపరిచిన దేవుడవు నాయనా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మా అందరినీ భద్రపరిచి కాపాడి రక్షించినందుకు వందనాలు తండ్రి. అయా, మాకు కావలసిన ప్రతి వాటిని మీ మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చి ఉన్నారు. మాకు ఏ ప్రమాదం జరగకుండా, ఏ అపాయము రాకుండా వాటిని తప్పించి మా యొక్క ప్రయాణాలని క్షేమకరముగా మార్చారు. మా యొక్క పనులన్నిటినీ కూడా బహుగా ఫలించులాగున కృప చూపించారు. అందును బట్టి స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రిన సజీవ లెక్కల్లో చేరి మీ నామాన్ని మరొకసారి కుటుంబం అందరమును కలిసి స్తుతించుకునే, మీకు ప్రార్థించుకునే ఈ యొక్క గొప్ప విలువైన అవకాశము దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల వందనాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని కీర్తనల గ్రంథము 91వ కీర్తన 3వ వచనము ద్వారా భక్తుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, అయా, ఏ బిడ్డ అయితే చిక్కుబడి ఉన్నారో, ఏ ఉరిలో ఉన్నారో, ఏ నాశనకరమైన తెగులు చేతవారు ఈ రాత్రి కాలంలో పీడించబడుతున్నారో, అయా, వారిని ఆ ఊరిలో నుండి విడిపిస్తాను అంటున్నారు. వారి తెగులు నుంచి వారిని రక్షిస్తారు అని అంటున్నారు నాయన. కృతజ్ఞతలు. ఈ వాగ్దానాన్ని వారు ఈ రాత్రి కాలంలో స్వతంత్రించుకొని విశ్వాసముతో, ధైర్యముతో జీవించే కృప దయచేయండి నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి కాల ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. కృపా సహాయం వారికి దయచేయండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు తండ్రి అనారోగ్య సమస్య వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభువా. వారిని దర్శించమని అడుగుతున్నాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి వ్యాధిని తొలగించమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన హాస్పిటల్స్లో ఉన్నారు, భయముతో కలవరంతో ఉన్నారు. ఆపరేషన్స్ కోసం తండ్రి వారు సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. మీరే వారికి తోడై ఉండండి. అన్నీ కూడా సజావుగా, నార్మల్గా జరగడానికి కృప దయచేయండి నాయన. తండ్రి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, క్యాన్సర్స్ నుంచి, పారాలసిస్ నుంచి, మోకాలు నొప్పుల నుంచి స్వస్థత యేసునామంలో దయచేయండి ప్రభువా. కంటి సమస్యలు, గొంతు సమస్యలు, చెవి సంబంధమైన సమస్యల నుంచి, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ నుంచి విడుదల దయచేయండి. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. రక్త సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి, అయా, చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా ప్రతి బిడ్డకు స్వస్థత, విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు పీసీఓడి సమస్యలతో ఉన్నారో వారిని కూడా దర్శించి విడిపించండి. గర్భఫలము లేని ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు తాకండి. మూసుకుపోయిన గర్భము తెరవబడి సంతాన భాగ్యం పొందుకునే కృప దయచేయండి నాయన. అంధకార దురాత్మ క్రియల వలన పీడించబడుతున్నారు వారందరికీ కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్న మానసికమైన రుగ్మతలు కలిగి ఉన్నారు, అటువంటి డిప్రెషన్లో నుంచి కూడా వారిని లేవనెత్తండి నాయన. ఈ రాత్రి కాలంలో తండ్రి, అప్పులు కలిగి దుఃఖిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని, వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మార్చమని, అయా, వారు చేస్తున్న ఏ పని అవుతుందో దానిలో అభివృద్ధిని దయచేయమని, అయా, వారు తలగానే కాని తోకగా ఉండకుండానట్లు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. కుటుంబపరమైన విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఉన్నాయి నాయన. వాటన్నిటి నుంచి కూడా విడిపించండి. సమాధానముతో, ప్రేమతో ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధంగా వారి హృదయాలను ప్రేరేపించండి. అయా, భార్యాభర్తల మధ్య గొడవలు, రక్త సంబంధికుల మధ్య విభేదాలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నాయన.
కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. సాటి అయిన మంచి సంబంధం, సహాయమును మీరే దయచేయండి తండ్రి. లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. మీ కృపలో వాటిని మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా, వివిధ దేశాల్లో ఉంటున్నారయ్యా, వారందరినీ దీవించండి, క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. విదేశాలు వెళ్తున్నారు ప్రభువా, వారి యొక్క వీసా ఇంటర్వ్యూల్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో, పాస్పోర్ట్స్, ప్రయాణాల విషయంలో తోడై ఉండమని, సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నైట్ డ్యూటీలో బిడ్డలున్నారు, ప్రయాణిస్తున్నారు, క్షేమాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, మా భారతదేశాన్ని దీవించమని, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించి భద్రపరచుమని తండ్రి, మారు మనసు లేని ప్రతి బిడ్డను దర్శించి యేసు నామములో ప్రతి దుర్వ్యసనమును తొలగించి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మేమందరము కూడా సేద తీరబోతున్నామయ్యా. సుఖవంతమైన కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. ఎటువంటి దొంగల వలన, శత్రువుల వలన, హానికరమైన పరిస్థితుల వలన ఈ రాత్రిన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, నిద్రలేమి పీడకలల సమస్యల నుంచి కూడా విడిపించి కంటి నిండా నిద్రను ప్రతి బిడ్డకు దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే అవకాశము అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.